సార్ అసలు నిజంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనం పిల్లల్ని చదివించడం మార్కుల కోసమా లేక విలువల కోసమా? దీని గురించి ఒక్కసారి మీరేమనుకుంటున్నారో చెప్తారా? మంచి క్వశ్చన్ సాధిక. హ్మ్. లాస్ట్ ఒక 25 సంవత్సరాల నుంచి హ్మ్. హ్మ్. ఈ మార్కులు ర్యాంకుల ట్రెండ్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. అవునవును. ఇంకా ఈ మధ్య ఇంకా చూసుకుంటే ప్రతి ఎక్కడ చూసినా బ్యానర్స్. సో ప్రతిదీ కూడా. సో మీరు మరి బ్యానర్స్ కట్టారు మార్కుల కోసం ర్యాంకుల కోసం అంటే దాని అర్థం ఏమిటి? ఇందులో మరి ఎవరి పాత్ర ఎంత ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళ కన్జ్యూమర్స్ పేరెంట్స్. పేరెంట్స్ అది కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు అది కడుతున్నారు. అవును. రైట్. నేను ఒక క్వశ్చన్ వేస్తా. మార్కులు అంటే త్రూ అవుట్ అకాడమిక్స్ మంచి మార్కులు వచ్చినటువంటి పిల్లలు గ్యారంటీ సక్సెస్ పొందుతారు ఓకే అని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా అని ఫస్ట్ క్వశ్చన్. మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినటువంటి పిల్లలు వాడి జీవితం వీడితో పోల్చినప్పుడు ఎప్పటికీ ఆ లోయర్గానే ఉంటుందని మీరు చెప్పగలుగుతారా ఓకే అనేది మొదటి క్వశ్చన్. ఓకే, మీరు మార్కులు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ ఇస్తుంది అన్నట్లయితే మీరు బయట చూస్తే అర్థమవుతుంది. సక్సెస్ఫుల్ పీపుల్ డిఫరెంట్ ఫీల్డ్స్ మీరు తీసుకోండి, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూడండి, రైట్, మీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. సో అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మార్కులు ర్యాంకులు ఇంపార్టెంట్ అని కాదని నేను చెప్పట్లా. నేనేంటంటే రకరకాల స్టడీలు చేశాను. ఇప్పుడు 90 మార్కులు లేదా 85 మార్కులు వచ్చినటువంటి వాడు ఒక పిల్లవాడిని తీసుకుందాం, 100కి. ఒకటి 60 మార్కులు వచ్చినటువంటి వాడు తీసుకుందాం. వీళ్ళ రెండు జీవితాలని నేను ఒక 10-15 సంవత్సరాలు చూసా. ఇది అప్పటి నుంచి ఆ తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి, రైట్. ఈ 60 వచ్చినటువంటి వాడు సక్సెస్ అయినటువంటి పిల్లోడు వీడికన్నా 15-20% ఎక్కువ వచ్చి ఇతనంత సక్సెస్ కానటువంటి వాడిని చూసా. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ఇవన్నీ ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది, ఇతను ఎందుకు వెనకబడ్డాడు అన్నప్పుడు, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే ఒక ప్రాతిపదిక ఉండాలి. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇతను 60% మార్క్స్ వచ్చిన సక్సెస్ అయ్యాడు అన్నప్పుడు ఇతనిలో కొన్ని క్వాలిటీస్ ఈ 85% వచ్చిన పిల్లవాడి కన్నా కూడా హై లెవెల్లో ఉంటాయి.